హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శివ. ఈ వీడియో వచ్చేసరికి మన కోవిడ్ వాళ్ళు ఈరోజు ప్లాన్ చేసుకొని ఏడాదికి అయితే తీసుకుని వెళ్తున్నారనమాట. అక్కడ మన సార్ వాళ్ళకి సంబంధించి రిలేటివ్స్ కైమాలు అయితే వేశారు. నిన్నే మా పిల్లలకి అందరికీ సెలవులు ఇచ్చారని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా పని తక్కువ ఉంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అంతలోనే పొద్దున్నే ఫోన్ చేసి శివ ఏడాదికి వెళ్ళాలి, రెడీ చేసుకో, వెళ్ళేసి మళ్ళీ నైట్కి తిరిగేసి వద్దామని చెప్పేసి అన్నారు. సో ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ చూపిస్తా. ఎండాకాలం అన్న అయితే పగులు తిరుగుతారు, సముద్రంలో మునడానికి వెళ్తారు. ఈ చలికాలం వచ్చిందంటే మాత్రం దూల అట్టే తీరిపోతుంది. సో ప్రతి సంవత్సరం ఇట్లా డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి ఈ చలికాలానికి మాత్రమే ఒక 3 నెలలు 4 నెలలు పర్మిషన్ ఇచ్చి కైమాలు అయితే వేసుకునేదానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అనమాట. ఇక్కడ కైమాలు వేసుకునే వాళ్ళు రోజుకి ఇంత అని కానీ వారానికి ఇంత అని కానీ వాళ్ళకి మామూలుగా ఎవరికైతే బాడుకు కావాలో వాళ్ళకి రెంట్కి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అండ్ నెలకి ఇంత అని చెప్పేసి కోవిడ్ వాళ్ళు గవర్నమెంట్కి డబ్బులు అయితే కట్టాలన్నమాట. సో వాళ్ళు ఒకవేళ ఆ బాడీకి ఎవరికైనా ఇచ్చినా ఇవ్వకపోయినా గవర్నమెంట్కి అయితే నెలకి ఇంత కడతామని చెప్పేసి పర్మిషన్ తీసుకుని అయితే కైమాలు వేసుకుంటారు అనమాట. 69 కిలోమీటర్లు 46 నిమిషాలు చూపిస్తుంది. సముద్రం పైన బ్రిడ్జ్ పైన వెళ్ళాలన్నమాట. సో లాస్ట్ ఇయర్ వెళ్ళాము, కానీ చేంజ్ చేసి వేరే దగ్గర వేసారంట. ఈసారి ఇంకా బాగుంటుందని చెప్పేసి అన్నారు మా సారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మీకు క్లారిటీ చూపిస్తా. సో చలికాలం వచ్చిందంటే వీళ్ళు భయంకరంగా ఇట్లా నైట్ టైం వెళ్ళేసి చాయిగా వదావుతూ చలిమంటల దగ్గర అదే నిప్పులు అగ్గి పెట్టుకొని వాటి దగ్గర చలి కాంచుకుంటా సో చాయిగా వదావుతూ ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తారు. సో అదే ఎండాకాలం వచ్చిందంటే సముద్రంలో మునగడానికి వెళ్తారు. ఇది బాగా రొటీన్ అనమాట. ఇంకా వీళ్ళకి ఈ చుట్టుపక్కల ఈ సముద్రం ఈ ఎడారే కాబట్టి ఉండేది, వీటిలోనే ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఈ చలికాలం సెలవులు ఇచ్చేసారు కాబట్టి ఈ 4 రోజులు మనల్ని బాగా బయటికి తీసుకుని వెళ్తారు. అండ్ రకరకాల ప్లేసులు అయితే తిప్పుతారు. ఖచ్చితంగా ప్రతి వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. చలికాలం అంటే బాగా ఇష్టం అనమాట వీళ్ళకి. మధ్యాహ్నం పైన వెళ్తారు, నైట్ ఏ టైంకి వస్తారో వాళ్ళకే తెలియదు. అర్ధరాత్రి అయిపోతుంది. ఈరోజు నాకు తెలిసి ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు. ఇండియాలో ఉన్న మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇక్కడికి రాలేని వాళ్ళకి ఈ ప్లేసులు అన్నిటి తెలుస్తాయి. కైమాలు అంటే ఎలా ఉంటాయి, అండ్ ఇది డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుంది, సో అక్కడ పనిచేసే వాళ్ళ మన అమ్మ నాన్న పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ తెలుసుకుంటారు. సో వీడియోకి లైక్ చేయండి. ఎడారికి వెళ్తున్నాం కాబట్టి కొన్ని వస్తువులు తినడానికి తీసుకురమ్మని చెప్పి జిమ్యా పంపించింది. సో అవి తీసుకొని వద్దాము. క్యారీ బోక్ వచ్చిన కాబట్టి 2 కాఫీలు ఈ రెండింటికి తొడిగేయాలన్నమాట. కాలకుండా 2 కాఫీలు, ఒకటిసారికి ఒకటి మేడంకి. క్యారీ బుక్ కాఫీ ఒకటేమో 2 దినార్లు 350 ఫిల్స్, ఒకటేమో 2 దినార్లు, మొత్తం 4 దినార్లు 350 ఫిల్స్. వీళ్ళు గవ్వా చాయ్ తాగంది అస్సలు ఉండలేరు. ఖచ్చితంగా గవ్వా చాయ్ తాగాల్సిందే. సల్లీ టైము 12 అయింది టైం, అందుకే జిమ్యా క్లోజ్లో ఉంది. కువైట్లో ఆల్మోస్ట్ 11:45 నుంచి 12:15 వరకు ఈ సల్లీ టైంలో జిమ్యాలు అనేవి క్లోజ్లో ఉంటాయి. ఆల్మోస్ట్ కొన్ని ఏరియాల్లో ఓపెన్లో ఉంటాయి, ఆల్మోస్ట్ ఏరియాల్లో క్లోజ్ చేస్తారనమాట. సో సల్లీ అయిపోయిన తర్వాత 12:15కి 12:30కి అట్లా ఓపెన్ చేస్తారు. జిమ్యాలో చిప్స్ చాక్లెట్లు అన్నీ ఒక 30 ప్యాకెట్లు తీసుకున్నా. వీటి నుంచి ఫతాయిర్లు తీసుకురావాలంట, అక్కడికి వెళ్దాము. ఇవి వచ్చేసి జాతర ఫతాయిర్లు, జిమిన్ ఫతాయిర్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి చీజ్ ఫతాయిర్లు. ఇంక ఇవేమో పిజ్జాలు అనమాట, లోపల వెజిటేబుల్స్ అవి ఇవి పిజ్జా టైప్లో ఉంటాయి. ఆ ఫతాయిర్లు ఇవి వెజిటేబుల్ ఫతాయిర్లు. వీటి కోసం అయితే వచ్చాను నేను. చూడండి, ఈ బిస్కెట్లు అండ్ చిన్న చిన్న రోల్స్ ఉంటాయి. ఈ రోల్స్లో వచ్చేసి చాలా సప్పగా ఉంటాయి అనమాట. పాలల్లో అద్దుకొని తింటారు అనమాట. ఇవి చాయ్లో పాలల్లో అద్దుకొని తినడానికి బిస్కెట్లు ఇవి. వేడివేడిగా ఇప్పుడు చేస్తున్నారు, లోపల చేసుకొని చేస్తే తీసుకుని వెళ్ళాలి. ఈ డ్యూటీలు పడినాయి అంటే ఎక్కడికైనా ఎడార్లకి వెళ్తున్నారంటే వీటన్నిటి కోసం తిరిగి 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 భయంకరమైన టెన్షను. మళ్ళీ వెంటనే ఇవి తీసుకొని పోగానే సామాన్లన్నీ బండిలో పెట్టుకొని బయలుదేరేయాలంటారు. నీట్గా ఇలా పే చేస్తారనమాట కేక్ బాక్సుల్లో. సో నేను కావాల్సినవి తీసేసుకున్నా, మొత్తం సర్దేసినాం కార్లో. తినేటివి తాగేటివి అవి ఇవి అన్నీ మొత్తం సామాన్లన్నీ కార్లో పెట్టిన తర్వాత జనాలు దాంట్లో సరిపోలేదని పిల్లోళ్ళు మేడం వాళ్ళందరూ నన్ను దొడుకోమాకుండా వాళ్ళు మాత్రమే పోయి పోతా గమనం పోకుండా నాకు పని చెప్పినారు. దోలు తీరిపోతుంది ఇంకా ఈ పని అంతా చేసేసరికి. తినడానికి ఫుడ్డు, పని మనుషులు, మేడం సార్ వాళ్ళు, పిల్లలు వీళ్ళంతా ఒక బండిలో వెళ్తారు. నాకు సంబంధించిన వస్తువులు మాత్రం అంటే వాళ్ళు చలికి వేసుకునేటి, పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ నా బండిలో వేసుకొని నన్ను రమ్మంటారని చెప్పేసి అనుకున్నా. అదే ప్లాన్ చెప్పాడు సార్ రాత్రి. ఇప్పుడు పిల్లలు ఆడుకునేదానికి సైకిళ్ళు అవి ఇవి వేసుకొని పోవట్లేదులే, సామాన్లు అన్నీ నీ కార్లోనే సర్దు, సరిపోతాయి లేదు చూద్దామని చెప్పేసి నా కార్లో సామాన్లు అన్నీ డిక్కీలో సర్ది పెట్టారనమాట. సర్దేదానికే సరిపోయినాయి సామాన్లు. ఇంకా వాళ్ళు కూర్చునేదానికి సార్ డ్రైవింగ్ చేసాడంటే సరిపోతుంది ప్లేస్ కూడా వాళ్ళు కూర్చోడానికి, పిల్లలు కద్దామాలు మేడం. అదే నేను డ్రైవింగ్ చేశాను అనుకో ప్లేస్ సరిపోదు అనమాట.
అందుకని చెప్పేసి సారు, సరే నేనే డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోతాలే, నీకు ఒక చిన్న పని చెప్తా చేసేసి రెస్ట్ తీసుకో అన్నాడు. ఏం పని సార్ అంటే, బయట పక్క మెయిన్ డోర్ కాడ మొత్తం అంతా క్లీన్ చేయి బండలు, తర్వాత పక్కన సందు ఉంది కదా ఆ సందు క్లీన్ చేయి, కింద మెట్లు ఉన్నాయి కదా మెట్లు క్లీన్ చేయి, నా కారు మేడం కారు కడిగేయి, ఆ తర్వాత రెస్ట్ తీసుకో అన్నాడు. ఈ ఎడారి ఎలా ఉంటుందో మంచిగా మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ చూపించలేకపోయినా. ఇంకా వీడియో రికార్డ్ చేశాను కదా పొద్దునుంచి, పోతనా అని హెచ్చులుగా దాన్ని ఎండ్ చేద్దామని చెప్పేసి ఈ పనన్నా కంప్లీట్ చేసేసి ఇంటిపోయి పడుకుంటా. బయట సందు అవన్నీ కడిగేసిన. ఇది పార్కింగ్ అనమాట, పార్కింగ్లోకి వచ్చేదానికి ఇది కార్లు కడగాలి. ఈ 2 కార్లు కడిగేస్తే మనకు చెప్పిన పని అయితే అయిపోతుంది. ఎన్నెన్నో ఊహించుకున్నా, ఆడికి ఇట్లా పోదాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా ఆడుకోవచ్చు, బగ్గీలు వేసుకొని బాగా తిరగచ్చు, ఎడార్లు ఏమైనా ఒంట్లు కనిపిస్తాయి, ఒంట్లు కాడికి వెళ్దాం, అదంతా చూపిద్దాం మీకు. ఆ దివానీ, ఆ కైమాలు ఎలా ఉంటాయి, అక్కడ కాపలా ఉంటారు కదా మనుషులు, వాళ్ళకి సంబంధించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మనకి అక్కడ ఫుడ్ ఏమేమి పెడతారు తీసుకెళ్ళారు కాబట్టి అది ఇది అని చెప్పేసి ఎన్నెన్నో ఊహించుకున్నా, ఏది లేకుండా పోయింది. ఇది అట్లాంటి దారుణం కాదు, ఘోరమైన మోసం. మా సార్ నన్ను నిజంగానే మోసం చేశాను. ఎందుకంటే దొరకబోతారని ఆశ చూపించి గట్టిగా మోసం చేశాను. పోనీలే, ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు వచ్చేటప్పటికి రాత్రి 1 గంట 2 అయిపోతుంది. టైం ఇప్పుడు 2 అవుతుంది. 1:30 వాళ్ళు వెళ్ళిపోయారు. బయట పక్క మెట్లు, ఆ సందు ఇవి కడిగేసి లోపలికి వచ్చా. ఈ కార్లు కడిగేసామనుకో పని అయిపోతుంది. నా కారు ఉంటే నా కారు కూడా కడుక్కునేవాడిని, నా కారు లేదు వాళ్ళు వేసుకొని పోయినారు. అందుకే ఈ కారు కడిగేస్తే ఒక పని అయిపోతుంది. మొత్తానికి మళ్ళీ మనల్ని పిలిచే వాళ్ళు ఉండరు, ప్రశాంతంగా 2 కాళ్ళు చెప్పుకొని నిద్రపోవచ్చు. మంచిగా రెస్ట్ దొరికింది. ఇంకా సెలవులు వచ్చాయి కాబట్టి పిల్లలకి ఏదో జనవరి ఫెస్ట్కి ప్లాన్ చేస్తున్నారు. అంటే మామూలుగా వీళ్ళు 2 రోజులు 3 రోజులు అక్కడే ఉండేదైతే బ్యాగులు లగేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక్కొక్క పర్సన్కి లగేజ్ ఎక్కువ తీసుకొని పోతారు. 2 రోజులు 3 రోజులు కాకుండా జస్ట్ ఇప్పుడు వెళ్ళేసి సాయంత్రానికి నైట్కి వచ్చేసేది కాబట్టి బ్యాగులు ఏం తీసుకోలేదనమాట. అందుకే నన్ను దొడుకోమలే. లాస్ట్ ఊరికట్ట దుడుస్తున్నా, మళ్ళీ వర్షం పడేలాగా ఉన్నదనమాట. బయట సందు కడిగినా, బయట మెట్లు కడిగినా, ఇక్కడ లోపల ఉండే మెట్లు కడిగినా, పార్కింగ్లో కార్లు ఉంటే కార్లు కడిగా. ఇవి ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోయినా వెళ్ళినా మనమైతే ఖచ్చితంగా చేయాలి, ఇవి అయితే కడగాలి. కానీ వాళ్ళు ఎలాగ వెళ్తున్నారో ఇంకా నాకేం పని లేదు ఖాళీగా ఉంటాడు కదా అని చెప్పేసి అవన్నీ కడిగేసి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అయితే చెప్పేసి వెళ్ళాడు అనమాట. మొత్తం పని అంతా చేసేసి ఫుడ్ తీసుకొచ్చుకున్నా. వేడివేడిగా సమ్మగా ఉండదు, వేడివేడి గుమ్మాలు ఇచ్చిపోతుంది. సో ఫుడ్ ఏం పెట్టించారో చూడండి, తినేసి మంచిగా రెస్ట్ తీసుకుందాం. వేడి అన్నం, గుడ్లు, టమోటా బజ్జీ, ఇదేమో ఖర్జూరంతో చేసిన కేకు, ఇంకేమో ఉల్లగడ్డలు, రైస్ కొద్దిగా పెట్టుకున్నాను. గుడ్లు కూర చాలా డిఫరెంట్గా ఉన్నది. ఒక్కడే ఉన్న రూమ్లో ఆయన చుట్టికి వెళ్ళాడు అనమాట. ఎడరకి వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళ సార్ వాళ్ళకి చుట్టి ఇచ్చాడు, నాకు మాత్రం దోలు తీసేసినారు. దానికి గుడ్లు కూర గుమ్మాలు ఇచ్చిపోతుంది, స్మెల్ మాత్రం బాగా వస్తుంది. నమస్కారం. సూపర్, మంచిగా కలుపుకొని సూపర్. మీ పని మనుషులు, మీ సార్ వాళ్ళు, పిల్లలంతా బయట వెళ్ళారు కదా, నీకు అన్నం చేసి పెట్టారంటే, నేనుండేది వేరే ఇంట్లో, రూమ్ వచ్చేసి నాకు మా సార్ వాళ్ళ అత్తల ఇంట్లో. ఆ ఇంట్లో పనిచేసే అక్కని, ఒక అక్కని మాత్రం దొరుకుపోయారు, ఇంకొక అక్క అన్నం చేసి పెట్టడానికి ఇంట్లోనే ఉంది. సో ఆ అక్క చేసి పెట్టింది అనమాట. ఇది మీకు అన్నీ డౌట్లే కదా, ఇప్పుడెప్పుడు తప్పబడదామా అని ఉంటారు కదా నన్ను, మీకు అన్నీ డౌట్లే, అన్నిటికీ అందుకే ముందే క్లారిటీ ఇచ్చేస్తాను నేను తిరించుకోకుండా. బాబా ఎడారి తీసుకొని పోతానని చెప్పేసి మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పి పెట్టిన తమ్ముని చూసి మీరేమన్నా తిడతారేమో,
దయచేసి తిరగాకండి. నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు ఆయన, ఎడారికి నన్ను తీసుకొని పోకుండా. సో అందుకే బాధేసి అట్ట పెట్టే తమ్ముళ్ళు. ఒకవేళ ఏదైనా మర్చిపోయి వెళ్ళిపోయింటే వేరే బండి వేసుకుని ఆ వస్తువు ఎత్తుకొని వచ్చేయని చెప్పేసి ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ చేస్తారు. మనం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము అసలు. పోనీలే ఇంక వెళ్ళిపోయారు, మనం మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకునేదానికి ఉండదు. వాళ్ళు ఒకవేళ ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో 90% ఫోన్ చేయరు, ఇంకా ఏదో ఉన్నదాంతోనే అడ్జస్ట్ అయిపోయి ఉండి వచ్చేస్తారు. ఎడారికి వెళ్ళి ఉంటే వేరేలా ఉండేది. సో వెళ్ళకపోయినా కూడా ఇక్కడ ప్రస్తుతానికి మంచిగా ఫుడ్ పెట్టించారు, తినేసి ప్రశాంతంగా పడుకొని హ్యాపీగా నిద్రపోవడమే. సో డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు గెస్ చేయలేము. అండ్ మీకు ఆ ప్లేస్ చూపిలేకపోయానే అని చెప్పేసి బాధ వస్తుంది. వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తా మంచిగా బగ్గీలు ఆడుకుంటూ ఉండేటోళ్ళం కదా అని ఫీల్ అయ్యాను అనమాట ముందే. అదంతా పోయింది, నిరాశ అయిపోయింది. ఎనీవే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తా. పెట్టింట్లో పనిచేసే డ్రైవర్ పరిస్థితి ఇలానే ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే చేయాలి, వద్దంటే వద్దు, పోదామంటే పోదాం. అది ఎంత దూరం అయినా సరే, ఎక్కడికైనా సరే. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. జై హింద్.